జగతి, వసు ఇద్దరు కూడా షాపింగ్‌లో బిజీగా ఉంటే, మహేంద్ర, రిషి వీళ్ళిద్దరూ తినడంలో బిజీగా ఉంటారు. తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొనొస్తాను రిషి అని మహేంద్ర వెళ్ళబోతూ ఉంటాడు. అంతలో కథను జారిపోయి మహేంద్ర పైన పడబోతూ ఉంటాడు. హే! అని మహేంద్ర అరుస్తూ ఉంటాడు. తప్పుకోండి అంటూ అరుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి స్లిప్ అవ్వుకుంటూ, జారుకుంటూ వచ్చేస్తూ, హే! ఏంట్రా ఇప్పుడు మీద పడిపోతూ తప్పుకోండి అంటావు అని మహేంద్ర అరుస్తూ ఉంటాడు. అయ్యో డాడ్ అని రిషి అంటూ ఉంటాడు. ఇంకా ఆ వ్యక్తి మహేంద్ర దగ్గరగా వచ్చి మహేంద్రను పట్టుకుని ఆగుతాడు. హమ్మయ్య! థ్యాంక్ యూ బాబు బ్రతికించావు. లేకపోతే ఇద్దరం పడేవాళ్ళమే. కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయగలిగావు దగ్గరకొచ్చిన తర్వాత అని అంటాడు మహేంద్ర. అనేలోపునే మళ్ళీ బ్యాలెన్స్ తప్పి జారిపోతూ మహేంద్ర వెనక్కి వస్తాడు అతను. మళ్ళీ ఏమైంది అని అంటాడు మహేంద్ర. ఏంటో సార్ మీ దగ్గరికి రాగానే ఇలా స్లిప్ అయిపోతున్నాను ఎందుకో అని మహేంద్ర చుట్టూ అలా జారిపోబోతూ తిరుగుతూ ఉంటాడు మహేంద్రను పట్టుకుని ఆ వ్యక్తి. అలా 2, 3 రౌండ్లు పూర్తయిన తర్వాత రిషి వచ్చి పట్టుకుంటాడు అతన్ని. ఇంకా అతను స్టాప్ అవుతాడు. థ్యాంక్స్ సార్ నన్ను ఆపినందుకు. లేకపోతే ఈరోజు మొత్తం ఇలా స్లిప్ అవుతూ మీ డాడ్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడినేమో అని అంటాడు ఆ వ్యక్తి. ఇంకా మహేంద్ర, బాబు బ్రతికించావు. తిరుగుతున్నావు అంతే. నా మీద పడలేదు, నన్ను పడేయలేదు. నువ్వు స్లిప్ అవుతూ నా చుట్టూ తిరుగుతున్నావే కానీ బ్యాలెన్స్ తప్పలేదు చూడు. బ్యాలెన్స్ తప్పకుండా నన్ను పడేయలేదు కదా. నువ్వు చాలా గ్రేట్ బాబు అని అంటాడు మహేంద్ర. థ్యాంక్స్ సార్ అని అంటాడు ఆ వ్యక్తి మురిసిపోతూ. నువ్వు ఒలింపిక్స్లో ట్రై చేయరాదు స్కేటింగ్ అలాంటివి ఏవైనా. ఖచ్చితంగా మన దేశానికి మెడల్ వస్తుంది అని అంటాడు మహేంద్ర. ఈసారి నుండి అదే ప్రయత్నంలో ఉంటాను సార్ అని అంటాడు ఆ వ్యక్తి. ప్రయత్నంలో ఉంటాను కాదు, గట్టిగా ప్రయత్నించి చూడు, నువ్వు తప్పకుండా మెడల్ సాధిస్తావు అని అంటాడు మహేంద్ర. సార్ మీరు ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను నిజంగా మెడల్ సాధిస్తాను అనే నమ్మకం నాకు వచ్చేస్తుంది సార్. తప్పకుండా ట్రై చేస్తాను సార్ అని అంటాడు ఆ వ్యక్తి. డాడ్ ఏంటిది అని అంటాడు రిషి. తనలోని ప్రతిభని గుర్తించి ఎంకరేజ్ చేస్తున్నాను నాన్న అని అంటాడు మహేంద్ర. డాడ్ ముందెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకురండి, అక్కడ అమ్మ వసు ఇద్దరు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అంటాడు రిషి. సరే నాన్న అని మహేంద్ర హ్యాండ్ వాషింగ్కి వెళ్తాడు. ఇంకా ఆ వ్యక్తి రిషికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు ఆ వ్యక్తి. మీకు కూడా థ్యాంక్ యూ అని అంటాడు రిషి. ఇంకా ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. అంతలో మహేంద్ర వస్తాడు. ఏంటి నాన్న నువ్వు అతనికి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు అని అంటాడు మహేంద్ర. డాడ్ ఏం లేదు, మీ మీద పడబోయి అలా బ్యాలెన్స్తో ఆగాడు కదా, అందుకే మిమ్మల్ని కింద పడైనందుకు థ్యాంక్స్ చెప్పాను అని అంటాడు రిషి నవ్వుతూ. నిజమే నాన్న, చాలా అదృష్టం ఈరోజు అని అంటాడు మహేంద్ర కూడా నవ్వుతూ. రిషి ఇంక వెళ్దామా అని అంటాడు మహేంద్ర. ఉండండి డాడ్, ఒక ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ తీసుకుని వెళ్దాం అని అంటాడు రిషి. ఆర్డరా? మనం తినేసాం కదా నాన్న అని అంటాడు మహేంద్ర. మనం తిన్నాము, అమ్మ వసు అక్కడ ఏమీ తినకుండా షాపింగ్ చేస్తున్నారు కదా, అందుకే వాళ్ళ కోసం ఏమైనా తీసుకువెళ్దామని ఆర్డర్ పెట్టాను అని అంటాడు రిషి. ఓ అవునా, సరే సరే నేను కూడా ఏమైనా ఆర్డర్ పెట్టినా ఏం తీసుకోను, ఐస్ క్రీమ్ తీసుకోనా అని అంటాడు మహేంద్ర. డాడ్ ఐస్ క్రీమ్ తీసుకుంటే ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళేటప్పటికి కరిగిపోతుంది కదా అని అంటాడు రిషి. నిజమే, మరేం తీసుకోవాలి అని అంటాడు మహేంద్ర. నేను తీసుకుంటున్నాను కదా డాడ్ అని అంటాడు రిషి. వద్దు రిషి, నేను కూడా తీసుకుంటా. ఇప్పుడు నువ్వు తీసుకున్నావని తెలిసిందనుకో, మీ అమ్మ చూసావా నా కొడుక్కి నేనంటే ఎంత కేరో, నువ్వు ఉన్నావు, నీకేమీ పట్టదు నా గురించి అని క్లాస్ మొదలు పెడుతుంది. అందుకే నేనే తీసుకుంటాను అని అంటాడు మహేంద్ర. డాడ్ కావాలంటే ఈ ఐటమ్స్ మీరే ఆర్డర్ చేసి తీసుకున్నాను అని చెప్పండి డాడ్, దీనిలో ప్రాబ్లం ఏముంది అని అంటాడు రిషి. నిజమే నాన్న అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. ఇంకా అంతలో ఆర్డర్ వస్తుంది. ఆ పార్సిల్ తీసుకుని మహేంద్ర రిషి ఇద్దరు కూడా జగతి వసుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకా వసుకి అలసట వస్తూ ఉంటుంది. అత్తయ్య ఏమైనా తిందామా, ఆకలిగా ఉంది అని అంటుంది వసు. సరే వసు వెళ్దాం పద అని అంటుంది జగతి. అంతలో మహేంద్ర రిషి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. మహేంద్ర వసుకి ఆకలిగా ఉందంట,
వసుకి ఏమైనా తినిపించి తీసుకువస్తాను, మేము వచ్చే వరకు మీరు ఏమైనా షాపింగ్ చేసుకుంటూ ఉండండి అని అంటుంది జగతి. జగతి, మీరు ఇలా ఇబ్బంది పడతారు అని మీకు కూడా మేము పార్సిల్ తీసుకొచ్చాము అని అంటాడు మహేంద్ర. అవునా అని అంటుంది జగతి. అవును, ఇదిగోండి అని మహేంద్ర ఆ పార్సిల్ని జగతికి ఇస్తాడు. ఇంకా ఒక చోట కూర్చుని జగతి వసు తెచ్చిన పార్సిల్ని ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఏం తీసుకొచ్చారు మహేంద్ర అని అంటుంది జగతి. తినబోతూ రుచెందుకు, చూస్తారు కదా అని అంటాడు మహేంద్ర. అబ్బో, ఏదో గట్టిగానే తెచ్చినట్టున్నారే అని అంటూ నవ్వుకుంటూ ఓపెన్ చేస్తూ ఉంటుంది. అమ్మ, మీ ఇద్దరికి బాగా నచ్చుతుంది అని అంటాడు రిషి నవ్వుతూ. ఇంకా వసు అయితే ఏం తెచ్చుంటారబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో జగతి పార్సిల్ ఓపెన్ చేసి వసు ఇదిగో తీసుకో అని ఇస్తుంది. ఇంకా వసు తీసుకుని వావ్, చికెన్ రోల్స్ అని అంటుంది. ఇంకా రిషి నవ్వుతూ ఉంటాడు. మహేంద్ర, నిజం చెప్పు, ఇది నీకొచ్చిన ఆలోచన లేకపోతే నా కొడుకు వచ్చిన ఆలోచన అని అంటుంది జగతి మహేంద్రని చూస్తూ నవ్వుతూ. మహేంద్ర రిషిని చూస్తూ నేను చెప్పానా ముందే మీ అమ్మ ఇలానే ప్రశ్నిస్తుంది అని చెప్పానా అని ఇంకా రిషికి సైగ చేస్తూ ఉంటాడు. రిషి మహేంద్రని చూసి నవ్వుతూ ఉంటాడు. ఏంటి మహేంద్ర, నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా రిషి వంక చూస్తున్నావు అని అంటుంది జగతి. నేను తెచ్చాను అంటే నీకెలాగో నమ్మకం కుదరదు కదా, నీ కొడుకే తెచ్చాడు అని అంటాడు మహేంద్ర. అంత కోపం ఎందుకు వస్తుంది మహేంద్ర, నువ్వు తెచ్చావంటే నేనెందుకు నమ్మను అని అంటుంది జగతి. కోపం కాదు జగతి, బాధ, నన్ను గుర్తించట్లేదే అని బాధ అని అంటాడు మహేంద్ర. మా డాడీ తీసుకున్నారు, డాడీ ఆలోచన ఇది అని అంటాడు రిషి. లేదు జగతి, ఇది రిషికి వచ్చిన ఆలోచనే. నేను హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేలోపు రిషి ఆర్డర్ పెట్టేశాడు, పార్సిల్ తీసుకొచ్చి నీకు ఇచ్చాను అంతే నేను అని అంటాడు మహేంద్ర. ఏంటి మహేంద్ర ఇది, ఏదో నిన్ను ఆట పట్టించడానికి అప్పుడప్పుడు సరదాగా ఏడిపిస్తూ ఉంటాను, అంత మాత్రాన నేను ఎందుకు గుర్తించను మహేంద్ర అని అంటుంది జగతి. మావయ్య, ఈ రెసిపీ చాలా సూపర్గా ఉంది, ఈ రోల్ చాలా బాగుంది, మీ చేతులతో పట్టుకుని తీసుకొచ్చారు కాబట్టి ఈ రోల్కి మరింత టేస్ట్ వచ్చింది మావయ్య అని అంటుంది వసు. వసు అలా పొగిడేసరికి మహేంద్రకి నవ్వొచ్చేస్తుంది. నవ్వుతాడు. మావయ్య నవ్వేశారు అని అంటుంది వసు నవ్వుతూ. ఇంకా జగతి రిషి కూడా నవ్వుతూ ఉంటారు. అలా తినడం పూర్తయిన తర్వాత షాపింగ్ చేస్తారు. అలా షాపింగ్ పూర్తయిపోతుంది. షాపింగ్ పూర్తయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి కారు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఎదురుగా ఒక ఐస్ క్రీమ్ బండి వెళ్తూ ఉంటుంది. ఇంకా వసుకి ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తుంది. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అత్తయ్య అని అంటుంది గారాబంగా వసు. నాన్న రిషి, అదిగో అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది కదా, వసుని తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించేసి తీసుకురా, నేను డాడ్ కారులో కూర్చుంటాము అని అంటుంది జగతి. మీరు కూడా తిందరు కానీ రెండమ్మా అని అంటాడు రిషి. మాకొద్దులే నాన్న, వసుకి తినాలనిపిస్తుందంట, వసుకి తినిపించు అని అంటుంది జగతి. సరే అమ్మా అని అంటాడు రిషి. జగతి మహేంద్ర ఇద్దరు కూడా కారులో కూర్చుంటారు. ఇంకా రిషి వసుని ఐస్ క్రీమ్ తినడానికి తీసుకువెళ్తాడు. ఏ ఫ్లేవర్ తింటావు వసు అని అంటాడు రిషి. ఏ ఫ్లేవర్ అంటే చాలా ఫ్లేవర్స్ తినాలని ఉంది అని అంటుంది వసు. చాలా అంటే అని అంటాడు రిషి. అన్నీ తినాలనుంది అని అంటుంది వసు. అన్నీ ఎలా తింటావు అని అంటాడు రిషి. ఎలా ఏంటి, నోటుతోనే తింటాను అని అంటుంది వసు. సెటైర్ కాదమ్మా, అన్ని ఫ్లేవర్స్ ఒకేసారి తినలేవు కదా, ఇప్పుడు ఏదైనా 1-2 ఫ్లేవర్స్ చెప్పు, అది మాత్రమే తిను. అన్ని ఫ్లేవర్స్ ఒకేసారి తినాలని ఉన్నా తినకూడదు, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జలుబు చేస్తుంది అని అంటాడు రిషి. సరే మీ ఇష్టం, మీకేం తేవాలనిపిస్తే అది తీసుకురండి, అది తింటాను అని అంటుంది వసు. నా ఇష్టం కాదు, నీకేం ఇష్టమో చెప్పు అని అంటాడు రిషి. మీ ఇష్టమే నా ఇష్టం అని అంటుంది వసు. ఇంకా రిషి నవ్వుకుంటూ వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి వసుకి ఇస్తాడు. వసు కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. రిషి వసు ఎదురుగా కూర్చుని అలా వసు తింటుంటే ఆస్వాదిస్తూ తింటూ ఉంటే రిషి వసు వంక చూస్తూ ఉంటాడు. సడన్గా వసు రిషి వంక చూసి ఏంటి అలా చూస్తున్నారు అని అంటుంది. ఏం లేదు, ఐస్ క్రీమ్ని ఎంత అందంగా ఎవరైనా తింటారా అని చూస్తున్నాను అని అంటాడు రిషి. వసు నవ్వుతూ అదేం కాదు, ఇప్పుడు నిజం చెప్పండి,
మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అని అంటుంది వసు. నాకు తినాలి అనిపిస్తే నేను కూడా నీతో పాటు ఒక ఐస్ క్రీమ్ తెచ్చుకుంటాను కదా, నాకు తినాలని లేదు కాబట్టి నేను తెచ్చుకోలేదు అని అంటాడు రిషి. అవునా, అయితే ఇప్పుడు తినండి, ఈ ఐస్ క్రీమ్ తినండి అని వసు సగం తిన్న ఐస్ క్రీమ్ని రిషికి ఇస్తూ ఉంటుంది. హే నాకొద్దు అని అంటాడు రిషి. తినకపోతే నేను ఇప్పుడు ఊరుకోను అని అంటుంది వసు. ఇంకా రిషి ఏం చేసేది లేక వసు ఇస్తుంటే ఆ ఐస్ క్రీమ్ని తీసుకుని తింటూ ఉంటాడు. వసు రిషిని అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి, ఏం చూస్తున్నావు, అలా చూస్తున్నావేంటి అని అంటాడు రిషి. మీరు కూడా చాలా బాగా తింటున్నారు అందుకే చూస్తున్నాను అని అంటుంది వసు. ఏంటి, కాపీనా, నేను చెప్పానని నువ్వు కూడా చెప్తున్నావా, కాపీ కొడుతున్నావా అని అంటాడు రిషి. కాపీ ఏం కాదు, చెల్లుకు చెల్లు అని అంటుంది వసు నవ్వుతూ. రిషి కూడా నవ్వుతూ ఇంకా తను కొంచెం తిని వసుకి ఇచ్చేస్తాడు ఐస్ క్రీమ్ని. ఆ మిగిలిన ఐస్ క్రీమ్ని వసు తింటుంది. తర్వాత కార్ దగ్గరికి వచ్చేస్తారు రిషి వసు. ఇంకా జగతి మహేంద్ర కారులోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి వసు వచ్చేసరికి తిన్నావా వసు అని అంటుంది జగతి. తిన్నానత్తయ్య అని అంటుంది వసు. ఐస్ క్రీమ్ తిన్నాక తృప్తిగా ఉందా వసు అని అంటుంది జగతి. చాలా తృప్తిగా ఉంది అత్తయ్య అని వసు నవ్వుతూ ఉంటుంది. జగతి కూడా నవ్వుతూ ఉంటుంది. మహేంద్ర కూడా నవ్వుతూ ఉంటాడు. రిషి కూడా నవ్వుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా నలుగురు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.